morning, children. Good morning, sir. 1931 అక్టోబర్ 15 మనం చూస్తున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ ఈ భూమిపైకి వచ్చినటువంటి రోజు. తమిళనాడు రామేశ్వరం అనే ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. చాలా నిరుపేద కుటుంబంలో, నిరుపేదాన్ని కూడా వాడకూడదు, ఎందుకంటే తను సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడే ఇల్లు తిరిగి పేపర్ వేసేవాడు. ఆ వచ్చిన డబ్బుతో ఫీజు కట్టుకొని ఆ రోజు చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ పేపర్ వేసేటప్పుడు రోజు ఇంటి ముందుకు ఈ బాలుడు వస్తే కూడా ఆ రోజు ఎవరు ఊహించలేకుంటారు, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పదవి, రాష్ట్రపతి పదవి, ప్రెసిడెంట్గా ఈ వ్యక్తి తయారవుతాడని. దాని వెనక ఉన్నటువంటి కృషి, పట్టుదల, అలాగే టీచర్ల యొక్క కృషి, ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని మహాశక్తిగా తయారు చేయగలిగారు. ఆయన కాగలిగాడు. దాని వెనుక విశేషమైనటువంటి కృషి ఉంది. అట్లాగే ఈయన గురించి మాట్లాడితే, వీరు చెప్పినట్టుగా నిరుపేద కుటుంబము, తినడానికి కూడా తిండి లేక రోజు ఒక్క పూట మాత్రమే తిని చదువుకున్నటువంటి వ్యక్తి. ఇది ఎవరో చెప్పింది కాదు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ బుక్. ఆ బుక్ చదివితే అర్థమవుతుంది. ఇది స్వతహాగా ఆయన రాసినటువంటి ఒక సెంటెన్స్ మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి రెస్పెక్ట్, ఆయన తల్లిదండ్రుల పైన, ఆయన గురువుల పైన చూపించినటువంటి ఒక చిన్న సెంటెన్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక పుస్తకంలో ఆయన రాసినటువంటి ఒక సెంటెన్స్ మీకు గుర్తు చేసి, ఆయన రాసినటువంటిది. అందులోపల ముందు మాటగా ఆయన రాసినటువంటి ఒక సెంటెన్స్ నిజంగా ఈరోజు విద్యార్థుల లోపల కానివ్వండి, యువకుల లోపల కానివ్వండి, ఎంతో స్ఫూర్తినిచ్చేటటువంటి పదం. ఎందుకంటే తన తల్లి గురించి, తన మాతృదేవత గురించి రాసినటువంటి ఒక అద్భుతమైన సెంటెన్స్ ఏంటంటే, వాళ్ళమ్మకు ఆయన కృతజ్ఞతగా రాసుకున్నాడు. అమ్మ, నువ్వు ఈ శరీరము పడిపోయేటప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి నేను వచ్చి నా మొట్టమొదటి నమస్కారము నీకు మాత్రమే చేస్తా అని చెప్పేసి, అంటే తన జీవితము ఎండ్ అయిన తర్వాత వాళ్ళమ్మ ఏ లోకంలో ఉంటే ఆ లోకంలోకి పోయి తన మొట్టమొదటి నమస్కారాన్ని నీకు మాత్రమే చేస్తానని చెప్పి వాళ్ళమ్మ గురించి రాసిండు. వాళ్ళమ్మ కంప్లీట్గా ఉపవాసం ఉండి ఉన్న ఒక్క రొట్టెను కూడా ఈయనకు తినిపించింది. అది 2వ ప్రపంచ యుద్ధం కాలంలో. అయితే ఆ ఒక్క రొట్టె తిని తను ఆ రోజు తనకు కూడా తెలియదు, తను భారతదేశం లోపల అత్యుత్తమమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక మిసైల్స్ని తయారు చేయగలుగుతా అని. చూడండి, భగవంతుడు తను కోరుకున్నది ఒకటి. అబ్దుల్ కలాం జీవితంలో ఇంకొక విషయం ఏంటంటే, తను కోరుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆయన ఏ రోజు కూడా క్షిపణులు తయారు చేయగలిగేటటువంటి శక్తి కావాలి అని దాని గురించి ఆలోచించలేదు. ఆయన ఒక ఏరోనాటికల్ ఇంజనీర్గా మాత్రమే
ఎదగాలనుకున్నాడు, తన ఆకాశంలో విహరించాలనుకున్నాడు. కానీ దానికి విభిన్నంగా అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్ వంటి భయంకరమైనటువంటి మిసైల్స్ తయారు చేయడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. మరి ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇంతటి శక్తి ఆయన కృషి వల్ల, ఆయన పట్టుదల వల్ల, ఆయన యొక్క గురి, ఆయన యొక్క ఫోకస్, ఇవన్నీ కలగలిపి రెండవసారి కూడా భారతదేశానికి ప్రెసిడెంట్గా మీరే ఉండండి అంటే ఆ ప్రెసిడెంట్ స్థానాన్ని చాలా తునప్రాయంగా వదిలిపెట్టి, ఈ ప్రెసిడెంట్ పోస్ట్ నాకొద్దు, నాకు నిజంగా భారతదేశం మీద అభిమానం ఉంటే నాలాంటి వాళ్ళ ఎందరో పిల్లల్ని నేను తయారు చేయగలుగుతా అని చెప్పి మళ్ళీ తను చాక్పీస్ పట్టుకొని ఒక యూనివర్సిటీ లోపల అధ్యాపకుడిగా పోయినటువంటి గొప్ప మహనీయుడు. చూడండి, భారతదేశంలో అత్యున్నటువంటి పదవి రెండోసారి కూడా మీరే ఉండండి, మీరే భారతదేశానికి అధ్యక్షుడు కండి అని అన్నప్పుడు ఆ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్న పదవి నాకొద్దు, నేను ఒక టీచర్గా ఉండి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతా అని చెప్పేసి మళ్ళీ చాక్పీస్ తీసుకొని ఆయన క్లాసుకు వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన చివరి శ్వాస కూడా, ఆయన చచ్చిపోయినటువంటి క్షణాలు మనం చూడగలిగితే ఆయన చివరి క్షణాలు కూడా తన ప్రాణాలు పోయింది కూడా ఒక క్లాస్ రూమ్లోనే. మరి అంతటి గొప్ప మనిషిని మనం భారతదేశంలో ఈ తరం వాళ్ళం చూసాం కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మనకు కలగాలి. ఇలాంటి మహనీయుల యొక్క పుస్తకాలు చదివినప్పుడే ఈ ఆలోచనలు మనలో అభివృద్ధి చెందుతాయి. ఒక విషయం తెలుసుకోవడం కాదు, ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే వారు ఇచ్చినటువంటి సందేశాన్ని తీసుకోవాలి. అదే మన జీవితానికి స్ఫూర్తి అవుతుంది. మరి ఇట్లాంటి మహనీయుల చరిత్రలు చదువుతూ మనము మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు.